చూస్తే 10 సంవత్సరాల క్రిందట రానా, కాజల్, మంచు లక్ష్మి ఒకసారి షాపింగ్ మాల్‌కెళ్తే ఇంతకు మించి క్రౌడ్ మీదడిపోయి నలిపేసి ఇది చేసేశారు. పూరి జగన్నాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్‌లు చేస్తారు. ఇవన్నీ జరుగుతుంది మీకు తెలుసు. మీదడిపోయి హీరోలు వెళ్ళినా అలాగే చేస్తారు, మీకు తెలుసా? హీరో బాల్స్ పట్టుకుని నొక్కేస్తారు, మగాళ్ళే కుర్రాళ్ళే, తెలుసా మీకు? ప్రతి హీరో ఎక్స్పీరియన్స్ వాళ్ళు బయటకు చెప్పలేదు, వాళ్ళే చెప్తున్నా. ఈయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి శివాజీ ఏమి అమాయకుడు కాదు, ఏదో బై మిస్టేక్ కన్ఫ్యూజ్ అయ్యి కూడా ఏమీ అని ఉండడు. ఆయన చాలా తెలివైనడు. మీరు కరెక్ట్ గుర్తు, ఒక 7 years ago ఇదే శివాజీ పొలిటికల్ కాన్స్పిరసీ ఒకటి తీసుకొచ్చి మీడియా ఛానల్స్లో పెద్ద సబ్జెక్ట్ కింద డిస్కస్ చేసి ఆపరేషన్ ద్రవిడ, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ లవడ అని చెప్పి కథలు వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి అగెయిన్స్ట్గా పెద్ద సీన్ చేస్తాడని, చంద్రబాబు నాయుడు పార్టీ లూజ్ అయిపోద్దని, వైసీపీ కొలాప్స్ అయిపోద్దని, అప్పుడు జనసేన విన్ అయిపోద్దని, జనసేన విన్ అయిపోయిన తర్వాత బీజేపీకి పార్టీ అమ్మి పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ నుంచి దొబ్బేస్తాడని, అప్పుడు బీజేపీ క్యాండిడేట్ చీఫ్ మినిస్టర్ అయిపోతాడని ఏదేదేదో కథలల్లి పెద్ద సొల్లు చెప్పాడు. మనోడు మీడియాలోకి రిలవెంట్ టాపిక్ కింద వచ్చేసాడు. అంతకుముందు శివాజీ ఎవడికి పెద్ద గుర్తు కూడా లేడు. ఈయన మీడియాలో రిలవెంట్గా ఉండడానికి ఎన్ని కథలైనా పడతాడు. ఆలోచించి చూడండి. పుష్ప 2 రిలీజ్కి ఫస్ట్ రోజు అల్లు అర్జున్ వచ్చాడని చెప్పి తొక్కిసలాటలో తల్లి కొడుకు చచ్చిపోయి గుర్తుందా? ఆర్సీబీ ట్రోఫీ గెలిచిందని చెప్పి కోహ్లీ వాళ్ళు ర్యాలీ చేస్తుంటే తొక్కిసలాటలో 10-20 మంది చచ్చిపోయారు. పుష్కరాల్లో తొక్కిసలాటలో చచ్చిపోయారు. క్రౌడ్ గ్యాదర్ అయినప్పుడు తొక్కిసలాటలు జరగడం, ఇబ్బందులు పెట్టడం, అమ్మాయిలను మొలెస్టేట్ చేయడం, ఇదేమీ మన దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ కొత్త విషయం ఏమీ కాదు. పైగా మన ఫిల్మ్ ఇండస్ట్రీలో మనిషి పార్ట్ అయి ఉండి ఆ మనిషికి తెలియని విషయం కూడా కాదు. హీరోయిన్ని ఈరోజు ఇబ్బంది పెట్టారు అంటే, బట్టల కోసం ఇబ్బంది పెట్టారు అంటే అంతకు మించిన అమాయకత్వం లేదు. ఒక యాక్టర్ బయటకు వచ్చింది, షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వచ్చింది, బట్టల కొట్టు ఓపెన్ చేయడానికి వచ్చింది అన్నా కూడా క్రౌడ్ మీదడిపోయి తొక్కిసలాటలు జరిగిపోయి ఆ పిల్లని ఇబ్బంది పెట్టడము, జనాల్లో ఇబ్బంది పడిపోవడము ఇది ఏమీ కొత్త విషయం కాదు అసలు. అలాంటిది ఈయన ఫోకస్ చేయడానికి కేవలం కారణం ఆయన సినిమాకి కాంట్రవర్సీతో ఫుల్గా ఫోకస్ తెచ్చుకున్నాడు.